మీరు మట్టి డ్రెస్ వేసుకొని జుట్టు పే చేసుకుని అలాగా ఉన్న వాళ్ళకి 6 నెంబర్లో పేరు పెట్టండి. వాడు చూడండి ఒక వారం రోజుల తర్వాత బ్రహ్మాండంగా మంచి సోపు కొనుక్కొని పాలన చూసుకొని రుద్ది పౌడర్ వేసుకొని మీకు కనపడకపోతే 3 నెంబర్ అయితే తప్ప వాళ్ళు 3 నెంబర్ అయితే 6 పెట్టారు. మరి వాళ్ళ సంగతి ఎవడైనా సరే నేమ్ నెంబర్ కనుక మంచి నెంబర్ కనుక ఉంటే ఈ 6 నెంబర్ ఉంటే బ్రహ్మాండ. ఈ నెంబర్ ఒక క్వాలిటీస్ ఉన్నాయి కదండి, మీరు ఇందాక చదువుకున్నారు కదా. ఈ నెంబర్ క్వాలిటీస్ ఏ నెంబర్ క్వాలిటీలో మీరు ఏ నెంబర్లో పెట్టారు ఆ నెంబర్ క్వాలిటీస్ తప్పకుండా వాటికి వస్తాయి. 6 నెంబర్లో ఉన్నవాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవాడు అమ్మాయిని వదిలేస్తాడు, పౌడర్ రాసుకుని బొమ్మతో వేసుకుని. అదే 1 నెంబర్లో మమ్ముగా ఇంట్లో ఉన్నవాడు లీడర్షిప్ క్వాలిటీస్, మా ఊళ్ళో బయటకు వచ్చి చెప్పవాడు మున్సిపాలిటీ వెళ్ళడం, ఇది లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. అదే 2వ నెంబర్లో ఉన్నవాడికి కథలు రాయటం, 3 చేయడం, రైట్లో 3 కథలు రాయటం, చదవడం తయారవుతాం. 3 అయితే టీచింగ్. అదే ఆడు చదవడు కానీ పక్కన అదే చదువుకుంటా బయట నేను నాకు ముందు చెప్పడం వాళ్ళు పెట్టాను. 4 అయితే అంత మెత్తగా ఉన్నవాడు అగ్రెసివ్గా నేర్చుకుంటాడు. అదే మా అబ్బాయి మొదలుతున్నాడు బొమ్మలు తింటే హైదరాబాద్ ఉంటాడు, పక్కన మా అబ్బాయి టైం వాళ్ళ అమ్మ నాన్న కూడా పంపితే. తర్వాత 5 వాడు ఇదివరకు ఎక్కువ ఎడబెట్టిగా ఉన్నవాడు లాజిక్ గా మాట్లాడుతున్నాడు. ఇదివరకు 4 పెద్ద నీ అమ్మ నీ అక్క నీ అమ్మ ఈ 5 నెంబర్ల పేరు పెట్టినాక లాజిక్ అవునా ఉండొచ్చు అలా కరెక్ట్ గా సొల్యూషన్ చెప్పండి.